హాయ్ మామ, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఈరోజు అయితే మనం ప్రొద్దుటూరులో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. మీకు తెలిసిందే, ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో దసరా గురించి మాట్లాడుకుంటే ప్రొద్దుటూరు గురించే ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు అంత మంచిగా జరుగుతాయి. అదిగాక మరో సెకండ్ మైసూరుగా కూడా ఇక్కడ అంటారు. ఇప్పుడైతే మనం ఈ గుడి యొక్క చరిత్ర గురించి, అమ్మవారి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం గుడి యొక్క చరిత్ర గురించి చూసుకుంటే, ప్రొద్దుటూరు కొద్ది దూరంలో ఉండే పార్లపాడు గ్రామం వాస్తవులు కామిశెట్టి చిన్నకొండయ్య గారు వ్యాపార నిమిత్తం మద్రాసులో ఉండేవారు అనమాట. అక్కడ ఆయన మద్రాసులో ఉండగా జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆయన కళ్ళలో కనిపించి తాను ప్రొద్దుటూరులో అవతరించబోతున్నట్లుగాను తనకు ఆలయం నిర్మించమని ఆదేశించిందంట. అటు పిమ్మట ఆయన ప్రొద్దుటూరుకు వచ్చి పట్టణంలోని వైశ్య ప్రముఖులను సమావేశపరిచి తనకు వచ్చిన స్వప్నం గురించి తెలియజేసి అందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత 1895 సంవత్సరం నుండి ఇక్కడ దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా, మన సౌత్ ఇండియాలోనే మైసూర్ తర్వాత అత్యంత ఘనంగా జరిగేది మన ప్రొద్దుటూరులోనే అనమాట. ఇక్కడ మీరు కూడా గమనించవచ్చు, గుడి చుట్టూ మొత్తం గోల్డ్ కోటింగ్ ఉందన్నమాట. గమనించవచ్చు మీరు కూడా. అండ్ అమ్మవారు కూడా చూడండి, మీరు ఒకసారి అమ్మవారిని మొత్తం వజ్రాలతోనే అమ్మవారిని అలంకరించారనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. అమ్మవారిని అయితే దర్శించుకున్నాం కదా. ఇంకా ఈ టెంపుల్లో వచ్చేసి అయ్యప్ప స్వామి, శ్రీరాముల వారు, శివయ్య అండ్ హనుమంతుల వారు నవగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా దర్శనం చేసుకుందాం పదండి. ఈ గుడిలో ఉన్న అందరి దేవుళ్ళని దర్శనం అయితే చేసుకున్నాం కదా. నేను అయితే ఇక్కడికి దసరా టైంలో వచ్చానమాట. నేను వచ్చిన రోజు మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్నారు అమ్మవారు. అమ్మవారిని ఒకసారి గమనించండి. అమ్మవారు లోపలికి వచ్చి గుడి చుట్టూ అమ్మవారిని తిప్పేసి దాని తర్వాత వచ్చేసి ఊయల్లో కూర్చోబెడతారు అనమాట. అక్కడ స్ఫటికాలు అన్నీ ఉన్నాయి దయ్యాలలాగా. అది కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. చూడండి ఒకసారి అమ్మవారి అవతారాన్ని క్లాత్తో కప్పి ఉన్నారు కదా. నేను లైవ్లో క్లాత్ తీయగానే చూసిన అంటే నాకైతే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. మరి అంత భయంకరంగా ఉన్నారు అమ్మవారు ఈ మహిషాసుర మర్దిని అవతారంలో. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా సినిమాటిక్ లెవెల్లో వేశారు ఈ అరేంజ్మెంట్ మొత్తం. చూడండి, ఇక్కడ ఉన్న స్ఫటికాలు కానీ, ఆ మరి ఊడలు కానీ, మధ్యలో ఆ బూజు ఎఫెక్ట్ వేసినారు. అలాగే దయ్యాలు ఉన్నట్లుగా, వాటికి రక్తం అంతా ఉన్నట్లుగా, అమ్మవారి చేతిలో రాక్షసుని తల ఉన్నట్లు చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ ఈ టెంపుల్ యొక్క ఇంకో ప్రత్యేకత ఏమంటే, ఇక్కడికి చాలా అంటే చాలా మంది ప్రముఖులు ఎప్పుడు పాతకాలం నుంచి కూడా వచ్చేవారంట. మన జాతిపిత గాంధీ గారు, చిన్నజీఆర్ స్వామి, రీసెంట్గా మన గరికపాటి గారు, చాలా మంది అంటే చాలా మంది వచ్చారంట. వాళ్ళ లిస్ట్ మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏమంటే, మీరు దసరా టైంలో ఇక్కడికి దర్శనానికి రావాలంటే మ్యాక్స్ 7కి బిఫోరే వచ్చేయండి. 7 తర్వాత వస్తే చాలా క్రౌడ్ పెరిగిపోతుంది. ఒకసారి చూడొచ్చు మీరు కూడా ఎంత క్రౌడ్ ఉందంటే. నేను 6:30కే లోపలికి వెళ్ళాను అనమాట, అమ్మవారిని అక్కడ ఊరేగించే చూద్దామని చెప్పేసి గుడి లోపల. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. మీరైతే 8 తర్వాత 9 తర్వాత వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. చాలాసేపు టైం పడుతుంది మీకు దర్శనానికి అయితే. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ప్రొద్దుటూరు దసరాకి. లోపల గుడిలోనే ఇంత అద్భుతంగా ఉందనుకుంటే బయటకు వచ్చి చూస్తే ఎక్కడ చూసినా జనాలే చాలా రకరకాల వేషాలతో, రకరకాల డ్యాన్సులతో చూడొచ్చు మీరు కూడా. నేను షార్ట్గా పెట్టాను అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో. చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు. రేపు ఎల్లుండి టైం ఉంది, ఎల్లుండి ఉంది మెయిన్ దసరా 11వ రోజు. మీరు వెళ్ళలేదంటే ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ మీరు వెళ్ళింటే కమెంట్ చేయండి. అలాగే మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొందరికి షేర్ చేస్తేనే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది.
ఉత్సవంలో జరిగే డ్యాన్సుల గురించి ఇలా రకరకాల వేషాలు డ్యాన్సులు అందు వేశారో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో తీస్తున్నాను. ఓన్లీ దసరా ఉత్సవం అని చెప్పేసి టెంపుల్ గురించి తీసేటప్పుడు అదంతా పెడితే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మహిషాసుర మర్దిని దున్నపోతున్న నరికేది మొత్తం అంతా ఒక వీడియోలో తీశాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా టుమారో అప్లోడ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మామ. అలాగే లైక్ కూడా చేసేయండి.